విగ్రహాల తయారీ షెడ్లో విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు ధ్వంసం చేశారు. దాదాపు 18 వినాయకుల కాళ్లు, తొండం, చేతులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడు సతీష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై స్పందించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మక్తల్ పట్టణంలో గత 50 ఏళ్లుగా ఎన్నడూ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదని, విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని నారాయణపేట పోలీస్ ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కాబట్టి వారి ఆశయం మేరకు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం లోపల ఆ పథకాన్ని అమలు చేయడం ఎంతో కష్టమైన కూడా ఆ రాష్ట్రం అప్పులప్పాలు ఉన్నా కూడా వారు ఏదో విధంగా దాన్ని సదురుబాటు చేసి రాష్ట్ర రైతులందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 3 విడతలుగా ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని చేపట్టి మొత్తం ఇవాళ ₹1,00,000 వరకు ఇవాళ చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజుల లోపలనే 1,50,000 చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజులు 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఇవాళ రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా రైతుల గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది రైతులకు ఎప్పుడు విన్నటువంటి గతంలో కూడా ఇందిరాగాంధీ జమాన నుంచి కూడుగుడ్డ నీడా కూడా ఇలాంటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ 6 నిమిషాలు రైతు పక్షాన ఉంటుంది రైతు పార్టీ కాబట్టి రైతులందరికీ మేలు జరుగుతూ ఉన్నాం కాబట్టి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ